కరెక్ట్ గా విజయనగరం ఎంజీ రోడ్ లో ఉన్నాము. మా ఊరి పైడితలమ్మ వారి కూల అదే. పండగ భోజనం పండగ వస్తావా? పట్టుకోండి, బయట ఎక్కడ కనిపించినా పట్టుకోండి అబ్బాయిని. చేపల పులుసు చూస్తే నోరు ఊరిపోతుంది. వేడి వేడిగా బిర్యానీలు వస్తున్నాయి. చాక్లెట్ కన్నంకి 2 పిల్లలు ఇస్తే ఎంత క్యూట్ గా ఉన్నారో. అమ్మా ముక్కలు బాగా ఉడికిపోయినట్టున్నాయి, ఆపి అలా. రండి రండి, ఎగ్జిబిషన్ కి రెడీ అవుతున్నాము. ఆర్ యు రెడీ? ఫుల్ ట్రాఫిక్ అసలు ఎంత ట్రాఫిక్ అంటే విజయనగరం పండుగ అంతా రోడ్ మీద ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, పడి నవ్వుకుంటారు. ఈరోజు స్పెషల్స్ నోరూరించే నల్లీలు పైకి తేలిపోతున్నాయి. ఈ నల్లీలు పడక మన చేతిలో పడ్డాయంటే ఇంకా పీక్ పాకం పెట్టడమే. మా బాబాయ్యలు హోటల్లో తయారు చేసి తెచ్చారు ఫ్రెష్ గా. మసాలాలు గుమ్మలు ఆడిపోతున్నాయి. ఇదేమో నాటుకోడి కూర. శ్రీ సాయి దుర్గా రెస్టారెంట్ అని. ఇక్కడ బిర్యానీలు అయితే మామూలుగా ఉండవు. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మొగలాయి బిర్యానీ. ఏంటి మీ సాంబారా? భయం వేస్తుంది నాకు. మా పిండి సాంబార్ ఇవన్నీ ఉంటుంటే మీ సాంబార్ ఎవరు వేసుకుంటారు? సాంబార్ వేసుకోకపోతే ఇంటికి పంపించేలా లేరు. ఈ తమ్ముడు వచ్చి నుంచి ఒకటే అలరి, పాట పాడతాను డాన్స్ వేస్తానని. భీమవరం నుండి మన వాళ్ళు వచ్చారు. ఎలా ఉంది పండగ విజయనగరం? మొహమాటం పడుతున్నారు పాపం చెప్పడానికి. చెప్పమ్మా అంట. వెళ్ళారా పండగలోకి? చాలా. మా విజయనగరం పండగ మజాక మామూలుగా ఉండదు. ఫుల్ హడావిడి అంటే హడావిడి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైమా? ఓకే ఓకే. సినిమా చూసారా? సాయితో ఎన్ని రీల్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో. మొత్తానికి పండగ 3 రోజులు ఇల్లులన్నీ కలకలలాడిపోతుంటాయి. ఇలా చాలా దూరం నుండి వస్తారు మొక్కులు తీర్చుకోవడానికి. రీల్స్. మన సాయి జోకులకి పొట్ట చెక్కలైపోతుంది. నెక్స్ట్ జబర్దస్త్ పంపించాలి. అందరూ భీమవరం సంక్రాంతి పండుగ రమ్మంటున్నారు. చాలా బాగుంటాయంట. కోడి పందాలు ఇంకే ఉంటాయి. పత్తైపురం అంట. చూడాలి మరి ఈ సంవత్సరం సంక్రాంతి భీమవరంలోనో బ్యాంకాక్ లోనో. మన వాళ్ళు అయితే మాత్రం ఎలాగైనా రావాలని పట్టుపడుతున్నారు. ఏం స్పెషల్ అక్కడ మీ ఊర్లో? కోడి ఫేమస్. పందాలు వస్తావా? పట్టుకోండి, బయట ఎక్కడ కనిపించినా పట్టుకోండి అబ్బాయిని. ఏదైనా గానీ భీమవరం వాతావరణానికి సాటి ఇంకేది రాదు. ఆ పంట పొలాలు గానీ, రొయ్యల చెరువులు గానీ మొన్న తెగ ఎంజాయ్ చేసానులేండి. నా డ్రైవింగ్ కి మా వరదల పిల్ల బిగుసిపోతుంది. స్కూటీ తీసి ఎన్నాళ్ళయిందో. పైడితలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇద్దరును కనపడుతున్నామని మేమిద్దరు అనుకుంటున్నారు కదా. ముందు ఇంకో 2 బళ్ళు వెళ్తున్నాయి. మా చిన్నప్పుడైతే ఈ దారంతా నడుచుకొని వెళ్ళి వాళ్ళం. పండగ అనేసరికి షాపులన్నీ ఆల్మోస్ట్ ఆల్ బంద్ చేస్తారనమాట. ఇంకంతా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇగో అటుపక్క రోడ్ లో చూస్తుంటే పెద్ద జైంట్ వీల్ కనిపిస్తుంది కదా. సాయంత్రం వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. కానీ కార్స్ లో వెళ్ళో కన్నా ఇలా బైక్స్ లో వెళ్తే ఎంత సరదాగా ఉంటుందో. అక్కడ వైట్ టెంట్ లేసేవో బజార్ లో ఉంది. 3 అంతర్ల జంక్షన్ వైపు వెళ్తున్నాము. మెయిన్ ఏంటంటే ఈ పండుగలో అమ్మవారు ఆ సిరిమాన్ మీద 3 సార్లు తిరుగుతారనమాట. ఇసుక పోస్తే ఇసుక రాళ్ళంత జనం ఉంటారు. ఇటుపక్క రోడ్ అంతా చాలా బిజీగా ఉంది. ఇంక అందుకే స్ట్రైట్ గా వెళ్ళి షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. ఎంతైనా సొంత ఊరు కదా, షార్ట్ కట్ రూట్ల గురించి అడగక్కర్లేదు. చూడండి ఎలా ఎక్కిరిస్తున్నారో. చిన్నప్పుడు టర్నింగ్ అన్నం రాలేక ట్రన్నింగ్ అనేది అన్నమాట. ఆ ముక్క పట్టుకొని వీళ్ళు ఇంకా వేలపడుతున్నారు. సరిగ్గా షార్ట్ కట్ లో టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చాము డైరెక్ట్ గా. ఈ బళ్ళు అవి ఇక్కడే పార్క్ చేసేద్దాం అంటున్నారు. చిన్న ఇల్లు ఉన్నాయి అనమాట. ఇంటి ముందు బోల్డ్ ఖాళీ ఉంది. కొబ్బరికాయలు తీసుకుందాం. మా ఇద్దరు ఇంకా నయం కార్ లో రాకపోవడం మంచిదైంది. ఇక్కడ ఎక్కడ పార్కింగ్ కూడా ఎక్కడ ఖాళీ లేదు. అదిగో అదే మా విజయనగరం పైడితలమ్మ టెంపుల్. మా నాన్నగారిని దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ నీళ్ళు తాగుదాం అని అడుగుతున్నాను. ఎవ్రీ ఇయర్ పైడితలమ్మ పండుగ రోజు ఒక చినికైనా పడుతుంది అంటారు. ఈ రోజు మాత్రం ఎండ తొలకొట్టేస్తుంది. గుడి ముందు ఎక్కువ మంది ఘటాలతో కనిపిస్తున్నారు. నాకు అసలు ఆ డప్పుల సౌండ్ వింటే ఎంత బేగా అక్కడికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. చెప్పులు ఇక్కడ షాప్ దగ్గర పెట్టేసి కాలు నడకల మీద వెళ్దాము. దర్శనం చాలా బాగా అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇలా వేషాలు వేసుకొని వచ్చారు.
మా కన్నమ్మ ఆడుకుంటున్నారు పాప మీతో. కలెక్టర్ జాబ్ అయిపోవాలి, ఇంజనీర్ జాబ్ అయిపోవాలి. అక్క అలాగే అవ్వాలి 50 రూపాయలు ఇచ్చింది 100 రూపాయలు. మీరు కూడా అలాగే ఇవ్వాలి. సెంట్ మానవరాల పేరు మీద ఇవ్వాలి 100 రూపాయలు. ఇచ్చేవారు అలా 100 రూపాయలు ఎలా మా మేనగోళ్ళని చూసి ఆ పిల్లకి మంచి ఉద్యోగం వస్తుంది, కలెక్టర్ అవుద్దని చెప్తున్నారు. మా కన్నమ్మ ఊరికే ఊరుకుంటారా, సర్లే మా పిల్ల కలెక్టర్ అయిన తర్వాత ఇస్తాను 100 రూపాయలు అంటున్నారు. డబ్బులు తీసుకుని వెంటనే వెళ్ళిపోతారేమో అని చెప్పి కాసేపు వాయించిన తర్వాత ఇచ్చారు 100 రూపాయలు. ఈ పిల్లలిద్దరిని సరదాగా ఆట పట్టించారు. ఈసారి అంబర్ పండగకి మాత్రం ఆ చాక్లెట్ కార్న్ వెరైటీగా తయారు చేశాను. 2 పిల్లకలు వేసుకొని బేబీ షామ్లీలా ఉన్నారు. వద్దు వద్దు అన్న బలవంతంగా వేస్తాను అనమాట. ఎంత క్యూట్ గా ఉన్నారో. ఇందాకలా నా దగ్గరికి వచ్చి నా స్విమ్మింగ్ వీడియో చూపించారనమాట. సేమ్ అందులో నాది ఈ హెయిర్ స్టైలే. ఇంకా గబగబా కూర్చోబెట్టి నూనె రాసి ఉండగా దువ్వేసి పిల్లకలు వేస్తాను. చీర చేతి నిండా గాజులు అండి. హెయిర్ స్టైల్ భలే ఉంది అసలు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పలేస్తున్నారు సైలెంట్ గా. అసలు ఈ పాపిడి తిన్నగా తీయడానికి ఎన్ని తిప్పలు పడ్డాను. ఎక్కడా ఇంత పిసర హెయిర్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా దువ్వి వేసాను. త్వరగా పిండి వంటలు చేసి అమ్మవారికి బూర్లు, చప్పడపప్పు ఇంకా సాంబ్రాణి వేసి దూపం ఇచ్చారు. ఈ రోజు ప్రతి ఇంట్లో ఇలా ఉపహారం పెడతారు అమ్మవారికి. కొత్త మని చేపల పులుసు ఉడుకుతుంది. మా నాన్నమ్మ గారి స్టైల్ చేపల పులుసు మా మమ్మీ కాపీ కొట్టేశారు. అమ్మా ముక్కలు బాగా ఉడికిపోయినట్టున్నాయి, ఆపి అలా. నా కలుపులకి కైమ అయిపోద్ది కూర. చేపల పులుసు చూస్తే నోరు ఊడిపోతుంది. అయిపోయినట్టుంది, మరీ ఉడికిపోయినా బాగోదు. అమ్మ చేతి చేపల పులుసు రుచే వేరు. మా నాన్నమ్మ స్టైల్లో పెడుతున్న చేపల పులుసు చాలా ఫేమస్. 50 ఏళ్ల హిస్టరీ ఉంది దీనికి. వేడి వేడిగా బిర్యానీలు వస్తున్నాయి. డాబా మీద తెచ్చుకుంటున్నాం బిర్యానీస్. మా అక్క దగ్గర తీసుకుందాం బిర్యానీ పాట్. ముందు మా చిట్టమ్మని పైకి పంపించేద్దాము, పాపం ఎండగా ఉంది. మా చిన్నారు పుడతా అమ్మను వదలట్లేదు ఇలాగనా. ముందు వీళ్ళిద్దరిని మేడెక్కించేద్దాం, తర్వాత వెనకాతలు వెళ్దాం మనం. నేనైతే అమ్మవారి పండుగకి సరిగ్గా ఈ మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అవుదాం అనుకున్నాను. అలాగే రెడీ అయ్యాను. ఇంకా లేదు బాగా అడ్డుగా నించో నన్ను పైకి రానివ్వట్లేదు. మామూలు బిర్యానీ కాదు, హోటల్ శ్రీ లక్ష్మీ దుర్గా బిర్యానీ ఫ్రమ్ పోస్పెట్రాగా. రండి మా అన్నయ్య చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో, ఎన్నేళ్ళు అయ్యిందో. ఈ బయట ఉన్న వేడికి కచ్చేంబరి పడాల్సిందే. చిన్నప్పుడు ఈ ఒక్క నల్లిల కోసం ఎంత కొట్టించుకునే వాళ్ళం. నాకంటే వేరే వాళ్ళ ప్లేట్ లోకి వెళ్ళిపోతుంది నల్లి. చాలు ఈ వేడి బిర్యానీ మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కొరుక్కొని తింటే మామూలు ఉండదు. పండగ భోజనం మొత్తం కజిన్స్ అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ బిర్యానీలు లబలబలు ఆడిస్తున్నాం. అక్కడ చూడండి, కుర్చీ మీద నించున్నా మా బుడ్డి బుడంకాయలుడు. ఏకంగా కుర్చీ మీద నించుని వడ్డించడానికే. ఇలా అందరూ కూర్చొని ఒకే చోట తింటుంటే వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. చక్కగా మా అక్క ఒక పెద్ద బేసిన్లో గోంగూర పచ్చడన్నం కలిపి అందరికి తినిపిస్తుంటుంటే ఎంత కారమైనా నోరు కాలుతున్నా పోటీలు పడి మరీ తినేవాళ్ళం. కానీ ఆ రోజులే రోజులు. అలాంటి రోజులు మళ్ళీ రమ్మన్నా రావు. శృతి మసాలాలు తట్టుకోలేక రైతా ఒకటే తినేస్తుంది. కొంచెం అలాగే వెనక్కి జరుగుదాము. నేను నా ప్లేట్లో ఉన్నదంతా తినేసరికి సాయంత్రం అయిపోద్దేమో. వద్దొద్దంటే ఏకంగా ఉంది కదా అని ఇంత వడ్డించారు. సరదాగా ఈ మేనగాళ్ళని ఆట పట్టిద్దాము. నాతో పాటు బ్యాంకుకి వచ్చేస్తావా అంటే వచ్చేస్తానంటుంది. మా బుడ్డడు మూతి బిగించుకొని డాన్స్ చేసేస్తున్నాడు. అసలు ఎక్కడ ఆగట్లేదు. ఫోన్ చదవగొట్టేస్తావేంటి? అసలు ఫేస్ లో కోపం చూడండి అప్పుడే. ఇద్దరికి చెరుకు బొమ్మ ఇస్తే వద్దట, ఇద్దరికి ఒకే బొమ్మ కావాలట. ఆ బొమ్మ కోసం డాన్స్ చేసేస్తున్నాడు. మనోడికి అడిగింది కానీ చేతికి దొరకపోతే ఇంకా రచ్చే. బొమ్మని కాలుతో లాగడానికి ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు. వెనకాల మా చెల్లికి బిర్యానీ అరిగిపోయేలా ఉంది మొత్తానికి. ఎగ్జిబిషన్ కి రెడీ అవుతున్నాము. మొత్తం బ్యాచ్ అందరం బయలుదేరాము. ఎగ్జిబిషన్ కి వెళ్ళాలంటే ఇలా కాస్త చీకటి పడ్డాకే వెళ్ళాలి. ఈ చెట్లన్నీ లైటింగ్స్ తో మెరిసిపోతున్నాయి.
పండగ వైభవం ఉట్టుపడుతుంది మా విజయనగరంకి. ఏకంగా పోలీస్ అనౌన్స్ చేస్తున్నారు. అసలు ఎక్కడ కార్ ఆపినా ఆటో ఆపినా మొత్తం ట్రాఫిక్ స్టక్ అయిపోతుంది. చాలా ట్రాఫిక్. ఈ లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ నుంచి తిన్నగా వెళ్ళిపోయాం అనుకోండి, రైట్ సైడ్ తిరిగితే వచ్చేస్తుంది ఎగ్జిబిషన్. ఈసారి ఏటో అన్ని వింతలు విచిత్రాలు పెట్టారంట, చూడాలి మరి. పోయేసుకోండి ఎగ్జిబిషన్ కి. ఈ టైంలో స్కూటీలో వెళ్తే అసలు ఫుల్ గా బయట ఫెస్టివల్ వైబ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ మొత్తం మన బ్యాచ్ అంతా బయలుదేరుతున్నాం కాబట్టి అన్ని స్కూటీలు లేవన్నమాట వెళ్ళడానికి. అసలు ఊరంతా కలకలలాడిపోతుంది. నెమ్మదిగా మా ఊరు పెద్ద చెరువు పక్క రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. అమ్మో, ఎవరో డివైడర్ పక్క నుంచి నడుచుకొని వస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళాలి. అసలే మా ఊరు ఎగ్జిబిషన్కి వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. అయినా అప్పటికన్నా ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయి ఉంటుంది. మన కార్లో ఉన్న సగం మందికి మాత్రం ఎగ్జిబిషన్లో దొరికే గోబీ మంచూరియా పెద్ద అప్పడం కోసం పడిచేస్తారు. మామూలుగా అయితే ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పండగ కదా, ఇంకా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఏ పక్క నుండి ఎవరు సడన్ గా వచ్చేస్తారని భయం. అసలు ఈ వే అంతా చాలా బాగుంటది, 2 కళ్ళు పట్టకు చూడడానికి. ఇటు సైడ్ కూడా లైటింగ్ పెడితే ఎంత బాగున్నాం. దీన్ని పెద్ద చెరువు గట్టు అంటారు. ఇది దాటిన తర్వాత వెంటనే చెరువు. పైడితలం విగ్రహం ఈ చెరువులోనే దొరికిందంట. ఇక్కడ నుండి 10 రూపీస్ కాయిన్ లా కనిపిస్తుంది జైంట్ వీల్. రంగుల రాట్నం ఆల్రెడీ తిరిగేస్తుంది, అది తిరుగుతున్నట్లేదు కదా. ఇదిగో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అసలైన పండగ. ఫుల్ ట్రాఫిక్. అసలు ఎంత ట్రాఫిక్ అంటే విజయనగరం పండగ అంతా రోడ్డు మీద ఉంది. ఈ కార్లన్నీ కదిలేటప్పుడు మేము అందరం వెళ్ళేటప్పుడు ఓ అరగంట పట్టేసేలా ఉంది. శరణం గచ్చామి. ఎంత హడావిడిలో కూడా బుద్ధుని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. వీళ్ళందరూ మీషోలో షాపింగ్ చేయడానికి భయపడిపోతున్నారు. ఐ లవ్ మై ఊరు. నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళిన కొత్తలో అయితే తెగ బాధపడిపోయేదాన్ని. నేను మా ఊరు వెళ్ళిపోతానని. అక్కడ ఫుడ్ ఇంకా వాతావరణం సెట్ అవ్వక ఏడ్చుకుని 3-4 సార్లు తిరిగేదాన్ని అనమాట ఇయర్లీ. బ్యాంకాక్కి, వైజాగ్కి. మయూరు ఎగ్జిబిషన్ లో పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అబ్బా, ఎంట్రన్స్ అదిరిపోయింది. మన వాళ్ళు మామూలు కాదు, స్టెప్లు వేసుకొని వస్తున్నారు. మొత్తం అందరినీ ఎక్కడే కౌంట్ చేద్దాము. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మిస్ అయ్యారంటే ఇంకంతే, ఎత్తుక్కోవాలి. వీళ్ళు హౌస్ ఎక్కేస్తానంటున్నారు. ఆ సెట్ అంతా పడాలంటే మనం ఈ కింద నుంచి తీసుకోవాలి, అప్పుడే బాగా పడుతుంది. అసలు చైనీస్ ఆర్చ్ లా ఉంది, చుట్టూ మంచు పర్వతాలు. మళ్ళీ మెర్మైడ్ కి ఊపిరి అందట్లేనట్టుంది పాపం. వాటర్ లో కన్నా ఎయిర్ లోనే ఎక్కువసేపు ఉంటుంది. అమ్మో, ఎప్పుడు లేదు, ఇదేదో కొత్తగా పెట్టినట్టున్నారు. మన వాళ్ళు ఫస్ట్ ఇదే ఎక్కుతానంటున్నారు. నేను కానీ ఎక్కినట్టు చచ్చిపోతాను. ఈ పిల్లల ఉత్సాహం చూడండి, గంతులు వేస్తున్నారు ఫుల్గా. వీళ్ళందరూ ఎక్కడానికి రెడీ అయిపోతున్నారు. అది చూస్తే బొంగరంలా తిరిగేస్తుంది. అసలు ఎంత ఎక్సైట్ అవుతున్నారంటే అసలు వాళ్ళ మొక్కల్లో ఎంత పిసరు భయం కనిపించట్లేదు. అమ్మో చూస్తుంటుంటేనే గుండెలు జారిపోతున్నాయి. వీళ్ళు సరిగ్గా చూసారో లేదో కానీ లోపల కూర్చున్న వాళ్ళందరూ తలకిందులు అయిపోతున్నారు. ఏదైతే అయింది కానీ మన వాళ్ళు మాత్రం తగ్గేలా లేరు. టికెట్లు పట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. పెద్ద ఏం ఉండదు నేను అంటుంది, అస్సలు భయపడట్లేదు. ఈ ఇల్లు అడిగి ఏటి లాభం కానీ ఆ లోపల ఉన్న వాళ్ళు అడగాలి ఎలాగుంది ఏంటని. వాళ్ళ అరుపులు కూడా వినిపించట్లేదు. పర్లేదు, దిగుతున్నారు, అందరూ బానే ఉన్నారు. మెయిన్ వీళ్ళ సంగతి ఎలా ఉంటుందో చూడాలి మరి ఎక్కిన తర్వాత. ఎగురుకొని వెళ్తున్నారు. వెళ్ళడం మాత్రం రిటర్న్ వచ్చినప్పుడు అడగాలి ఎలాగుంది ఎక్స్పీరియన్స్ అని. నన్ను మాత్రం రెండు ఉందా అని తెగ బతిమాలేశారు. నేను మాత్రం అసలు చచ్చినా రాను. వెళ్తే మాత్రం గాల్లో ఎగిరిపోతాయి. నాకు బలవంతంగా తీసుకెళ్ళిపోదని ట్రై చేశారు కానీ మనం మాత్రం ఈ జైంట్ వీల్ వైపు పారిపోయాము. నెక్స్ట్ ఇదే, నేను ఎక్కుతాను ఖచ్చితంగా. ఇది ఇగో స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు మాత్రం ఇగోండి స్టార్టింగ్ 3 బాక్సెస్ లో కూర్చున్నారు. ఇంకా గాల్లోకి ఎగరలేదు, అప్పుడే అరిచేస్తున్నారు వీళ్ళు. పాపం లోపల బ్లూ డ్రెస్ పిల్లలకు బుర్ర పోతున్నట్టుంది. వాళ్ళు లోపల ఎలాగున్నారని నాకు టెన్షన్. అసలే పిల్లలు కూడా ఎక్కిపోయారు భయం లేకుండా. మెయిన్ ఇది జైంట్ వీల్ లా కాదు, గబుక్మని ఎవరైనా భయపడి ఆపమన్నా సరే ఎవరికి వినిపించదు. నేను మాత్రం ఇక్కడ నుండి వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ పైన చూసారా మబ్బులు చాటున మూన్ ఎంత అందంగా కనిపిస్తుందో, చిట్టి చందమామ. ఆ స్కై బ్యాక్గ్రౌండ్ లో ఇది ట్విస్ట్ అవుతుంటుంటే మామూలుగా లేదు మజా. అదిగోండి మన వాళ్ళు అందరూ వరుసగా అక్కడ కూర్చున్నారు కరెక్ట్గా ఫ్రంట్ లో.
గిర్రా గిర్రా తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. మెయిన్ ఏంటంటే జనాలు నెక్స్ట్ ట్రిప్కి ఫిల్ అయినంత వరకు ఇవి తిప్పుతూనే ఉంటున్నారు అనమాట. కరెక్ట్గా దీనికి లెఫ్ట్ సైడ్లో కొలంబస్ కూడా ఉంది. ముందైతే ఏమీ తినకుండా రైడ్స్ అన్నీ ట్రై చేసేద్దాం అనుకుంటున్నాము. నాకు మాత్రం ఇది ఒక్కటే భయం అనిపించింది, కానీ మిగతావన్నీ నేను ట్రై చేయగలుగుతాను, ఎందుకంటే ఇది వరకు నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి. దీన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రాత్రి 9 దాకా ఇలాగే తిరుగుతుంది కదా. అసలే మా అమ్మగారి దగ్గర బుడ్డమ్మను వదిలేసి వచ్చాము. మా బుడ్డమ్మ కయ్యి మనకు ముందే, మా మమ్మీ కాల్ చేయకముందే మేము రైడ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అమ్మయ్య మొత్తానికి ఆగింది, స్లో అయ్యింది. లాస్ట్లో లోపల ఉన్న వాళ్ళని కూల్ చేయడానికి లైట్గా ఉయ్యాలు ఊపుతున్నట్టున్నారు. బాబోయ్ చాలా పెద్ద గేటే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. మన వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు ఆ గడి తీసిన వీళ్ళు బయటకు రావట్లేదంటే బుర్రలు తిరుగుతున్నాయి కదా. ఓహో లోపల మళ్ళీ ఏవో సేఫ్టీ బెల్ట్స్ పెట్టినట్టున్నారు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కొంచెం తేడాగా ఉన్నది. అమ్మయ్య మొత్తానికి అందరూ బాగానే దిగిపోతున్నారు. అసలు మన వాళ్ళందరికీ మంచూరియా తినిపించి ఎక్కించాల్సింది, అనవసరంగా ఉత్తరే ఎక్కిస్తారు. ఇల్లు మామూలుగా వదలకూడదు, సరదాగా ఇంకోసారి ఎక్కుతారేమో అడుగుదాం. గాబరాగా దిగిపోయి వచ్చేస్తున్నారు. ఎగిరిపోయాడంటే ఏకంగా. ఇంకా నేను పెద్ద చెరువులో పడ్డాడని చెప్పలేదు, మరి ఇంకా 5 నిమిషాలు కూడా గ్యాప్ లేదు. కరెక్ట్ గా జైంట్ వీల్ స్టార్ట్ చేస్తున్నారని అటుపక్క ఇటుపక్క మనం మధ్యలో. ఒరే బాబు నువ్వు నిలబడకరా బాబు, నాకు గుండె అయిపోతుంది. అసలే సేఫ్టీ ఏం లేదు, డైరెక్ట్ కిందకే. సరిగ్గా ఈ పైకి తీసుకొచ్చి ఆపేశారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో ఆపేసినట్టు. అరుపులు కింద ఉంటే వినపడట్లే కానీ పైనుంచి బాగా వినిపిస్తున్నాయి. మా తమ్ముడు ఈ వీడియో చూడాలట, ఎంత ఎంజాయ్ చేస్తాడో. అది ఇంకా అలాగా విష్ణు చక్రంలా తిరుగుతూనే ఉంటది. ఈ పెద్ద పెద్ద రైడ్సే కాదు, మధ్య మధ్యలో చిన్నపిల్లలకు కూడా చాలా బాగా పెట్టారు అన్నిని. మా మమ్మీతో కానీ ఎగ్జిబిషన్కి వస్తే అలా మోల్ తిరుగుతుంది కదా చిన్న ట్రైన్, అది ఎక్కించేవారు అనమాట ఎప్పుడు వచ్చినా. పైనుండి చిన్న భూచక్రాల్లా కనిపిస్తున్నాయి. ఇంకా అందులో కూర్చున్న వాళ్ళు చేయవలే. శృతికి భయం వేస్తుందంట. బ్యాంకాక్ లో మాత్రం ధైర్యంగా పావులు తెగబట్టుకొని తీసుకొచ్చింది. ఏదైనా ఎక్కి సాహసం చేయొచ్చు కానీ ఇది మాత్రం ఎక్కలేము. మెయిన్ అందులో కానీ కూర్చున్నాం అనుకోండి, మధ్యాహ్నం తినేది కాదు కదా, నిన్న నైట్ తినేది కూడా వచ్చేస్తుంది. పెద్దగా భయం ఏది కానీ కడుపులు తిప్పేస్తుంది. అప్పుడు ఎప్పుడో ఒకసారి ఎక్కాను, అప్పటి నుంచి అదంటే నాకు దోకు. చల్లగాలి, చుట్టూ చీకటి, ఫుల్ ఊరంతా లైటింగ్సే. అదిగో అక్కడ లైన్గా లైట్లు కనిపిస్తున్నాయి కదా, మనం ఆ వేలో ఉండిందే వచ్చాము ఇందాకలా. రాక్షస బల్లి ఊగేస్తుంది అటు ఇటును ఉయ్యాలు ఊగినట్టు. సగానికి సగం అన్ని ఖాళీగా ఉన్నాయి, అంతెవరూ ఎక్కట్లేనట్టుంది. ఇలాంటి ఎగ్జిబిషన్లు వచ్చినప్పుడు ఏది మిస్ అయినా కానీ జైంట్ వీల్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే జైంట్ వీల్ ఎక్కామంటే ఊరంతటిని చూడొచ్చు అనమాట. నేనైతే మాత్రం వ్యూ కోసమే ఎక్కాను. బ్యాంకాక్ లో జైంట్ వీల్ పేరుకే కానీ సరిగ్గా తిరగదు. మరదల పిల్ల బిగుసిపోతుంది. జనాలందరూ ఎక్కిపోయినట్టున్నారు. జైంట్ వీల్ కూడా తిప్పలు స్టార్ట్ చేస్తారు. గట్టి పట్టుకోవడం ఇంకా. అసలు మామూలు పని కాదు, సరదా తీరిపోతుంది. పైకి వెళ్తున్నప్పుడు కబుర్లు ఆడుకుంటున్నావు కానీ కింద దిగినప్పుడు మాత్రం ప్రాణం విలువెల్లి ఆడిపోతుంది. ఈ జైంట్ వీల్ దిగేలోపు నా కెమెరాకి ఏం అవ్వకుండా ఉంటుంది చాలు. అసలు మన బడ్డీస్ అందరితో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కలెక్ట్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. ఓ 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తాయో. శృతికి పాపం చుక్కలు కనబడుతున్నట్టున్నాయి. పాపం శృతి అటు ఇటు చూసుకుంటుంది ఎంత బే ఆగిపోద్దా అని. ఆ పెట్లో ఉన్నోళ్ళు ఈ పెట్లోకి వచ్చినంత వరకు ఇలాగే అవుతారు. స్ట్రైట్ గా కూర్చుంటారా అంటే అస్సలు వినట్లేదు. నారీ నాడు మురారిలాగా మధ్యలో బుక్ అయిపోయాం మేము.
ఏంటంటే ఇంత పైనుంచి కూడా మా పెద్ద చెరువు కనిపిస్తుందేమో చూస్తున్నాను. అస్సలు ఎక్కడ ఇంత పెద్ద జాడైనా తెలియట్లేదు. ఆ ఎల్లో కలర్ బాక్స్ లైటింగ్ కి మరి కొంచెం మెరిసిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చి చల్లగాల్లో వదిలేశారు అందరినీ. ఎలా ఉందర్రా? అవును, వీళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు జైంట్ వీల్. తర్వాత ఇదిగోండి ఇది ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మరి గాల్లో బొంగరం తిరిగినట్టు తిరిగేస్తుంది. అందుకే నెక్స్ట్ ఈ కప్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఇలాంటిది వేరే ఎక్కాను కానీ ఇలాంటిది ఎప్పుడు ఎక్కలేదు. ఈ పక్కనున్న బొంగరం మాత్రం ఉత్తునే తిరిగేస్తుంది ఎవరు లేకుండా. ఎలక్ట్రిసిటీ బిల్లు కాంప్లిమెంటరీ ఏమో. అసలు అడుగంతా చూడండి ఎలాగుందో, గొప్పగా తయారు చేశారు. మెయిన్ ఇది ఎలాగున్నా కానీ ఆ బిగించడంలోనే ఉంటది అనమాట. బిగించడం ఏదైనా తేడా జరిగింది అనుకోండి, టికెట్ లేకుండా నచ్చినూరు వెళ్ళిపోవచ్చు ఎగురుకుంటూ. వీళ్ళు దిగేలోపు ఆ స్టీరింగ్ పైకి లాగేసేలా ఉన్నారు. ఈ అన్ని కప్స్ కి పట్టుకోవడానికి స్టీరింగ్ వచ్చింది, ఉత్తి మాకు తప్ప. ఈ కప్ అండ్ సాసర్ కూడా అచ్చం బ్రేక్ డాన్స్ లాగే ఉంది, ఇసిరేస్తుంది ఫుల్ గా. ఈ కప్పు సాసర్ తీసుకెళ్ళి అలాగా మా ఇంటి ముందు దించినా బాగున్నాను. మా చెల్లి సపోర్ట్ ఏది లేక నన్ను పట్టుకోవడానికి కొంచెం వస్తుంది. తేడా వస్తే ఇద్దరం కలిపి ఎగిరిపోయేలా ఉన్నాము కప్లో నుంచి. ఈ వ్లాగ్ బ్రేక్ డాన్స్ తో సమాప్తం. ఎందుకంటే చినుకులు స్టార్ట్ అయిపోయి అప్పుడే అందులోకి చంటి పిల్లలను వదిలేసి వచ్చారు మరతలు ఇద్దరును. అందుకే గబగబా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరికి ఆకలి మండిపోతుంది. అందుకే మనం మీసాల రాజు గారి హోటల్కి వచ్చాము. విజయనగరం కాంప్లెక్స్ నుండి తిన్నగా నడుచుకొని వచ్చేస్తే ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ పక్కనే ఉంటది. లేకుండా కుమ్మేస్తున్నారా, వర్షంలో ఫుల్ తడిసిపోయారు అందరూ. ఈ తోడుకోళ్ళు ఇద్దరు సైలెంట్ గా రాజుగారు చిట్టుముత్యాలు చికెన్ పులావును మటన్ కర్రీ అండ్ బోన్లెస్ చికెన్ కర్రీతో కుమ్మేస్తున్నారు. అంబియన్స్ 30-40 years ఓల్డ్ అయినా టేస్ట్ మాత్రం మంచి అథెంటిక్ గా ఒక్కసారి తిన్నారంటే వదలరు. మటన్ కర్రీయా, రాజుగారు మటన్ కర్రీ మసాలా నోటుకు అంటుకోవాలంతే. దెబ్బగా అమ్మమ్మల నానమ్మలు గుర్తొచ్చేయాలి. వెళ్ళిపోయే ముందు అమ్మవారిని దండం పెట్టుకుందాము. మా ఊరి పైడితల్లి అమ్మవారు ఈ దుర్గమ్మ వారికి మహాభక్తురాలు. దుర్గమ్మని మొక్కితే మా పైడితల్లమ్మను మొక్కినట్టే. అబ్బో లైటింగ్లు బాగా పెట్టారే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.